ఇక మీరు అనుష్ఠానం చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ సమయం. అంటే రోజులో ఒక వంతు 24 గంటల్లో ఒక భాగం అటే వెళ్ళిపోతుంది. 3 వంతుల్లో ఒక భాగం. అంటే అది తెలుసుకోవచ్చా గురుజీ అది ఏం చేస్తారు? అది మేము ఇమిటేట్ చేయొచ్చా? గురువుల్ని అసలు ఇమిటేట్ చేయొచ్చా? అనుసరించాలా? అనుకరించాలా? అది బాగుందండి. అంటే వాళ్ళు చెప్పినది ఆచరించాలి. వాళ్ళది అన్నీ అనుసరించలేము, అనుకరించలేము. మనం చేయగలిగింది అనుసరించవచ్చు. అది ఎలాంటిది అంటే అనుష్ఠానం మీరు అన్నారు జీవితంలో. జీవిత పరమార్థం గురించి మాట్లాడు. మనం ఎంత ఆలోచించినా మనకు తెలిసే సత్యం కంటే అనుష్ఠిస్తే వచ్చే సత్యం స్పష్టంగా ఉంటుందండి. అందుకే అధ్యయనం అనుష్ఠానం రెండూ కలిస్తే అనుభవం వస్తుంది ఇక్కడ. కనుక మనం ఎంత అధ్యయనం చేసినా అందరూ స్పష్టత కావాలి అంటే ఈశ్వర శక్తి యొక్క ప్రేరణ స్ఫురణ కావాలి. అందుకే అనుష్ఠానం పేరుతో, అనుష్ఠానం అంటే కాదు, యోగం, జపం, ఈ 2 రూపాలను క్రియారూపంగా అర్చన, ఇవి చేసుకోవడమే. అందులో ధ్యానం కూడా ఒక అంగం. ఇదంతా అనుష్ఠానం. ఇది ఎవరి సమయానుకూలంగా వాళ్ళు చేయాలండి. ఇది అనేది వ్యాయామం లాంటిది. ఒక వ్యాయామం ఒకరు ఎక్కువసేపు చేస్తారు ఫిట్నెస్ కోసం, కొందరు క్లుప్తంగా చేస్తారు, కొందరు జిమ్ములు పెట్టుకుని ఇన్ని రకాలు చేస్తుంటారు. కొంతమంది అంతా చేయలేక ఏదో 4 ఆసనాలు వేసుకుని వాకింగో జాగింగో చేసుకుని ఉంటారు ఇక్కడ. కనుక అది అంత చేయడం అవసరమా, ఇంత చేయడం అవసరమా లేదు. ఎంత చేయగలిగామో అంత చేయాలి, వీలైనంత చేయగలిగాము. ఒక పెద్దవారు మహానుభావులు పీఠాధీశులకు మాట ఇచ్చారు, మీరు ఇంత అనుష్ఠానం ఇవన్నీ చేస్తారు కదా, అందరూ అది చేయలేరు కదా అంటే ఒక మాట చెప్పారు, యుద్ధం చేసే సైనికుడు ఎంత వ్యాయామం చేస్తాడండి, అసలు అలసత్వానికి సమయం ఇవ్వడు, పూర్తిగా వ్యాయామం చేస్తాడు, శరీరం ఫిట్గా పెట్టుకుంటాడు శత్రువుని ఎదుర్కోవడం. అలాగే ధర్మశత్రువులను ఎదుర్కోవడం కోసం మనం ధర్మాన్ని రక్షించడానికి కూడా ఆయుధాలు బలవంతం చేసుకోవాలి అంటే అలాంటి పీఠాధీశ్వరులు ఉత్తములు అంత అనుష్ఠానం చేస్తారు. దాన్ని తపస్సు అంటారు. ఇక్కడ తపస్సు ధారపోస్తారు. వాళ్ళు చేసినంత, ఒక సైనికుడు చేసినంత వ్యాయామం ఒక సామాన్యుడు చేయక్కర్లేదు. వాడి ఆరోగ్యం కోసం వాడు ఎంత అవసరం అంత చేసుకోవచ్చు. కానీ మిగిలిన వాళ్ళు చేసుకుంటారు. రెండవది అవకాశం. అందరికీ అన్న అవకాశాలు ఉండవు. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, బయట పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత చేయగలరు. అలాగే అసలు చేయకుండా ఉండకూడదు. వాడు ఉన్న సమయాన్నే వాడు డిజైన్ చేసుకొని దాన్ని తీయగలిగినంత తాను చేస్తాడు. మా జీవితం ఉందా, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, తప్పు లేకుండా, సంప్రదాయ విరుద్ధం లేకుండా, అసత్యం చెప్పకుండా, రాగద్వేషాలకు లోను కాకుండా చెప్పాలి. నేను ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా ముందు అమ్మవారిని ప్రార్థించేది అదే, అమ్మ అసంప్రదాయం నా నోటంట రాకూడదు, అశాస్త్రీయం నా నోటంట రాకూడదు, ఆవేశకావేశాలకు కూడా నోరు తూలి నేను ఎవరిని నిందించడం కానీ ఇంకోటి చెప్పకూడదు అని దండం పెట్టి కూర్చుంటాం. అందుకోసం మేము చెయ్యాలి, అధ్యయనము చేయాలి, అనుష్ఠానము చేయాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ చేస్తుండాలి. అందుకే అంత సమయం పడుతుంది. అదే ఎందుకు అడిగానంటే గురూజీ, కొంతమంది ఒకరితో ఒకరు పోల్చుకుంటుంటారు. నేను ఏకంగా మిమ్మల్ని ప్రమాణంగా తీసేసుకున్నాను అనుష్ఠానం విషయం. వారు గంట సేపు పూజ చేస్తారు, వీరు ఇంకొక పెద్ద ఏదో వేరే పేరుతో పూజలు చేస్తారని కంపారిజన్ చేసుకొని వీళ్ళు చేస్తున్న పూజని తక్కువ చేసుకొని లేదా ఎక్కువ చేసుకొని గర్వానికి గురవడం, బాధకు గురవడం అవుతుంది. అలా కాకుండా నీకు ఎంత కుదిరితే అంత. నేను ఎప్పుడు అదే చెప్తాను. అదే ఇప్పుడు మేము చేస్తున్న కూడా పరిపూర్ణమని ఎక్కడ చెప్పగలం. ఇంకా ఎందరో తపస్సులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. కనుక మనం చెయ్యగలిగినంతే చేయాలి, అంతే. మనం చెయ్యగలిగినంత తృప్తిగా చేసుకోవాలి. చేసేటప్పుడు సాధకుడు ఒక్కడు గుర్తుండాలి, నేను సరిగ్గా చేయలేకపోతున్నానా అనేటటువంటి గిల్టీనెస్ ఎప్పుడూ ఉండకూడదు. కరెక్ట్. ఎందుకంటే భగవంతుడు అనంతుడు, క్షణంలోనూ ఆయన ఉన్నాడు, కల్పంలోనూ ఆయన ఉన్నాడు. కనుక ఎంత చేసినా ఏకాగ్రంగా తృప్తిగా చేసుకోగలగాలి. ఏ సాధనలో అయినా, ఏ శాస్త్రంలో అయినా పోలికకూడదు. జిడ్ కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ నాకు చాలా ఇష్టం. అలాంటివన్నీ చదవాలండి. అవన్నీ చదివితే హృదయం వైశాల్యం అయిపోతుంది. అవి చదివితే వీటిని తిరస్కరించకూడదు. మళ్ళీ ఆ విశాలత అర్థం చేసుకుంటూ వీటిని అన్వయించుకోగలగాలి. ఎందుకంటే కొందరు జిడ్ కృష్ణమూర్తి ఫిలాసఫీ చదవగానే ముందు విగ్రహార్థాన్ని తోలనాడేస్తారు. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన ఫిలాసఫీని అర్థం చేస్తారు. పోల్చి చూస్తేనే అన్నీ వస్తాయి. ఎవరిని పోల్చి చూసుకోకూడదు. మనది మనం పాటిస్తూ మనం చేయగలిగినంత చేయాలి. అందుకే గురువు అనేవాడు కూడా మధ్యలో అవసరం వస్తాడు. ఎందుకంటే వైద్యశాస్త్రానికి రోగికి మధ్య వైద్యుడు ఎంత అవసరమో, ఆధ్యాత్మిక శాస్త్రానికి సాధకుడికి మధ్య గురువు అంత అవసరం. సద్గురువు. ఎందుకంటే అంత అనంతమైన దాంట్లో నేను ఏది ఆచరించగలను. మరి అనంతం అంత ఉంది కదా అని కన్ఫ్యూజన్ అనకూడదు. ఇప్పుడు ఆకలి వేసిందిట, దాహం వేసింది, పోనీ దాహం వేసింది, అదిగో అక్కడ గంగ ఉంది తాగన్నాడు. అంత గంగను చూసి అమ్మో ఇంత గంగ నేను తాగలేని వచ్చేట. అంత గంగ వీడి తాగక్కర్లేదు కదా. అలాగే మన ధర్మం కూడా అనంతమైనటువంటిది. వాడు అందుకోలేనప్పుడు మనం తోడి ఇస్తామే, అలా మనం చెప్తాం. కనుకనే ఒక వైద్యుడు తెలిసిన శాస్త్రాన్ని రోగి యొక్క
శారీరక లక్షణాలు బట్టి ఎలా ఇస్తాడో గురువు కూడా శిష్యుడి యొక్క అర్హతను అనుసరించిస్తాడు. అయితే ఇక్కడ కూడా ఉత్తమ గురువు తన గురువు అనుకోడు. ఎందుకంటే తాను సాధన చేస్తూనే వస్తున్నాడు కనుక సాధకుడిని సానుభూతిగానే చూస్తాడు. శిష్యుడు గురువు అనుకుంటాడు కానీ గురువు మాత్రం శిష్యుడు బాగుపడాలని తను తెలిసింది చెప్తూ చేస్తుంటాడు. ప్రేమ ఉంటుంది గురువుకి అంతే. ఉత్తమ గురువుల విషయంలో చెప్తున్నాను ఇక్కడ. అలాంటి గురువులు గొప్పవారు మన దేశానికి దొరికారండి. వాళ్ళని ఒకసారి స్టడీ చేసి అలాంటి లక్షణాలను గురువు మనకు దొరకాలి, ప్రతివాడు కోరుకోవాలి. అది కోరుకుంటున్నాను. సంతోషం స్వామి.